హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంటూరు ఫుడ్ సమాచారం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇప్పుడు వీడియో పెడుతున్నాను అనమాట. లేటెస్ట్గా వస్తారంటే ఎలాగుంది కదా, మీకు గుర్తుందా? సో ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో వచ్చేసి గుంటూరులో చాలా ఫేమస్ అయిన వంకాయ బజ్జీ అండి. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది బజ్జీ. రాసి పెట్టిస్తాను, అంత టేస్ట్గా ఉంది. దీని హిస్టరీ 35 years ప్లస్ అనమాట. వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేశారు, దాన్ని వాళ్ళ కూతుర్లు రన్ చేసుకుంటున్నారనమాట. చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు ఆడపిల్లలు. వాళ్ళ పిల్లలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఇక్కడ దొరికే రెసిపీస్ అన్నీ కూడా ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అంటే వంకాయ బజ్జీ అండి, చాలా ఫేమస్. ఇలా కట్ చేసి పైనుండి పెరుగు, ఉల్లిపాయలు, మధ్యలో ఆ కారం పెడతారండి కట్ చేసి. అది అసలైన కిక్ ఇచ్చేదన్నమాట. మంచి ఎల్లిపాయ కారం పెడతారు, మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ వీటితో పాటు ఉల్లిపాయ పకోడీ, ఇలా పల్లి పకోడీ అంటారు కదా, అది, గారెలు, బోండాలు, అలాగే ఇలా మంచిగా అప్పటికప్పుడు వేడిగా ఉండే ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇది కరెక్ట్ అడ్రస్ వచ్చేసి పట్టాభిపురం మెయిన్ రోడ్, రిత్వికా హాస్పిటల్ అని ఉంటుంది. వివేకానంద స్టాచ్యూ ఆపోజిట్గానే ఉంటుంది. మేము ఈవినింగ్ 4 ఆ టైంలో వెళ్తేనే క్యూలో నిలబడాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. ఇక్కడ అంత టేస్టీగా ఉంది కాబట్టి ఇక్కడ జనాలందరూ వచ్చి ఎగబడి తింటూ ఉన్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. పిండి కూడా క్వాలిటీ తెలుస్తుంది తినేటప్పుడు. ఏదైనా మనకి శనగపిండి బజ్జీలు తిన్నా, ఏదైనా తిన్నా ముందు తేన్పుల రూపంలో వచ్చి గ్యాస్ ఫామ్ అవ్వడం అలా ఉంటుంది కదా, ఇక్కడ అలా కాదు. మంచిగా శనగపిండి కూడా పట్టించింది, పిండి మిల్లులో పట్టించి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కనుక్కున్నాం. ఇక్కడ వాటర్ దగ్గర నుంచి అన్నీ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరట. మంచిగా మినరల్ వాటర్తోనే పిండ్లన్నీ కలుపుతారు. అలాగే ఆయిల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయని కనుక్కున్నాము. సో హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఈవినింగ్ స్నాక్స్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పర్సనల్గా మాకు చాలా బాగా నచ్చింది వంకాయ బజ్జీ. అప్పటికప్పుడు వేడిగా చేస్తున్నారు. మిగతావన్నీ మేము టేస్ట్ చేయలేదు, కానీ వంకాయ బజ్జీ మాత్రం సూపర్ అండి నిజంగా. ముందుగానే ఇలా వంకాయలు వేయించి పెట్టుకున్నారు, దాంట్లో కారం స్టఫ్ చేసి మళ్ళీ శనగపిండిలో ముంచి అవి ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో ఆనియన్స్ మధ్యలో పెరుగు వేసిచ్చి టమాటో చట్నీ వేసి ఇస్తున్నారు. అదిరిపోయిందంతే టేస్ట్. మీరు ఈ పిండి కూడా చూడొచ్చు, మంచి క్వాలిటీ పిండి వాడుతున్నారు, అప్పటికప్పుడు పట్టించిందే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై అనమాట. ఏరియాలో ఉండి ఈ సరౌండింగ్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఒక్కసారన్నా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఉండేది కృష్ణనగర్. నాకు ఇక్కడ వంకాయ బజ్జీ ఫేమస్. బాగా ఒక 30 సంవత్సరాల నుంచి, కాదు 30 సంవత్సరాల నుంచి మంచి ఫేమస్. టేస్ట్గా ఉంటుంది, క్వాలిటీ పని కూడా బాగుంటుంది. మనం ఎప్పుడు వచ్చినా కానీ వంకాయ బజ్జీ కానీ ఆఫర్ చేస్తాం ఎక్కువ. మామూలుగా మిర్చి బజ్జీ దొరుకుతుంది, మైసూరు బోండా దొరుకుతుంది, పునుగులు దొరుకుతుంది, పకోడీ దొరుకుతుంది. పకోడీ కూడా బాగుంటుంది, మామూలు బజ్జీ కూడా ఉల్లిపాయ బజ్జీ కూడా బాగుంటుంది. వంకాయ బజ్జీ మంచి ఫేమస్ అండి. దాన్ని వాళ్ళు నీట్గా మంచి వంకాయలు క్వాలిటీ తీసుకోవటం కానీ, మళ్ళీ దాంట్లో పెట్టాల్సిన మసాలాలు కానీ, వాడే పిండి కానీ ఎప్పుడంతగా బాగా రుచిగా ఉంటుందండి. క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని కంపల్సరీగా ప్రిఫర్ చేస్తాం వంకాయ బజ్జీ. ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ బాగుంటుందండి. టేస్ట్ ఉంటుంది. అప్పుడు నుంచి 30 years నుంచి క్వాలిటీ రాజీ లేదు, నీట్గా ఉంటుంది. తినడానికి కూడా మన ఆహ్లాదకరంగా బాగుంటుంది. అది చూసారు కదండి, వంకాయ బజ్జీ చాలా ఫేమస్ అంటున్నారు. మనం కూడా ట్రై చేసేలా ఉంటే మనం చేస్తాం. సో విన్నారు కదా, ఇక్కడ చాలా ఇయర్స్ నుండి తిని కస్టమర్ రివ్యూ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నిజంగా పర్సనల్గా మాకు బాగా నచ్చింది. గుంటూరు ఎవరైనా వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఈ చుట్టుపక్కల్లో ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.
సో మీ దగ్గర ప్లేసెస్లో ఇలాంటి మంచి ఫుడ్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే మాకు కామెంట్ చేయండి. అంత మంచిగా ఫుడ్ దొరికే ప్లేసెస్ని మన వ్యూవర్స్ అందరికీ చూపించాలి కదా, అందుకని అడుగుతున్నాను. సో అదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.